హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చక్కగా పండగలకి వీకెండ్స్లో సరదాగా చేసుకునేటువంటి పుదీనా దాల్ వడ అంటే పుదీనాకు పప్పు వడల గురించి చెప్తాను. దీనికి సంబంధించి ఏంటంటే శనగపప్పు మినపగుండ్లు కావాలి. ఒక గ్లాసులో 3/4 వరకు శనగపప్పు తీసుకొని మిగతా 1/4 మినపగుండ్లు నానబెట్టుకోవాలి. 1.5 hour 2 hours నానితే సరిపోదు. ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపోయినట్టుగా అల్లం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కొంచెం కడిగి శుభ్రం చేసుకున్న పుదీనాకు రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా పుదీనాకు కొంచెం తీసుకున్న దానిలో సహం తీసుకోవాలన్నమాట. పుదీనాకు పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర అల్లం ముక్క వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పు ఏదైతే నానిపోయి ఉంది కదా అవంతా నీళ్లు వడగట్టేసి అవి కూడా వేసేసి బాగా మెత్తగా అవసరం లేదు, అది ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత కొంత పుదీనాకు పక్కన పెట్టుకున్నాం కదా కడిగి శుభ్రం చేసింది, అది ఇందులో కలిపేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అది ఆ విధంగా పిండి రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినట్టుగా బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకొని, నూనె వేడైందని ఎలా తెలుస్తుంది మనకి? ఒక పిండి కొంచెం అలా వేస్తే దానంతటి పైకి తేలాలి. ఆ తర్వాత రెడీ అయ్యానండి. పక్కన నీళ్లు పెట్టుకొని ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఆ విధంగా నొక్కి నూనెలో జాగ్రత్తగా వదిలేస్తే అవి కొంచెం కాలి పైకి తేలుతాయి. అలా జాగ్రత్తగా చెదిరిపోకుండా లేతగా ఫ్రై చేసి మళ్ళీ రెండో రౌండ్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా పిండి అంతా కన్జ్యూమ్ చేసేసిన తర్వాత అలా చేయడం వల్ల ఈ లోపల ఉన్న వేడి నూనెకి ఆ చక్కగా పిండి మగ్గిపోయి బాగా ఉడికిపోతుంది అన్నమాట ఆ వేడికి. అలా ఒకసారి వేగిన వడల్ని మళ్ళీ రెండోసారి వేపడం వల్ల కలరు టెక్స్చర్ కూడా అదిరిపోతాయి. లోపల వేగలేదేమో అని మనం భయపడాల్సిన అవసరం కూడా లేకుండా చాలా టేస్టీగా బాగుంటాయి. ఈ వడలు చేస్తున్నప్పుడే ఆ పుదీనాకు వాసనతోటి శనగపప్పు కూడా నూనెలో వేగేప్పుడు ఒక రకమైన గుమగుమలాడుతూ ఉంటుంది కదా, ఆ పుదీనాకు ఆ వాసన ఈ వాసన కలిపి మంచి ఇల్లంతా గుమగుమలాడిపోతూ అసలు ఆ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎంతో సింపుల్గా ఉంది కదా, ట్రై చేసి చూడండి. అసలు వర్త్ ట్రయింగ్. గారెల కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది లైక్ చేస్తారు. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే.